ఆదిశంకర్లకు సరిసమానంగా శాస్త్రాల్లో కానీ వేదాల్లో కానీ అన్ని విధాలా కూడా సరిపాటి అయినటువంటి ఆచార్యులను ఈ 4 పీఠాలకు కూడా ఆచార్యులుగా నియమించారు. ప్రధానంగా మనం దక్షిణాదిన ఉన్నాం. మన పరిధి దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం. ఇది యజుర్వేదానికి ప్రతీక. అహం బ్రహ్మాస్మి ఈ యొక్క వాక్యం, మహావాక్యం ఈ పీఠానికి. ఈ శృంగేరి ఎంత గొప్పదంటే ఆదిశంకరులు పాదయాత్ర చేస్తూ ఋష్యశృంగుడు తపస్సు చేసినటువంటి ఈ తుంగానది తీరానికి విచ్చేసిన సందర్భంలో ఒక ప్రసవిస్తున్నటువంటి ఒక కప్ప భారీ వర్షం పడుతుండగా దానికి ఏ రకమైన అసౌకర్యం కలుగుతుందా అని ఒక నాగసర్పము, పరస్పర వైరిభావం కలిగినటువంటి ఒక నాగసర్పము ప్రసవిస్తున్న కప్పకు పడగ నీడ ఇచ్చి ఆ ప్రసవానికి ఇబ్బంది కలగకుండా రక్షించింది, రక్షణగా నిలిచింది. అంటే శత్రుభావం కలిగిన 2 జీవాల మధ్య సుహృద్భావ భావన కలిగింది అంటే ఈ ప్రాంతం ఏదో వైశిష్ట్యం ఉంది, ఈ ప్రాంతం ఏదో గొప్పతనం ఉంది అని వారు అక్కడ శారదాంబను ఒక ఆమ్నాయ పీఠం, దక్షిణాదికి ఇది ఒక ఆమ్నాయ పీఠానికి చక్కని ప్రదేశము, అనుకూలమైన ప్రదేశమని ఆ తుంగానది ఒడ్డునే శారదాపీఠాన్ని స్థాపించి శారదామ్మవారిని ప్రతిష్ఠింపజేశారు. తనతో సరిపాటి అనేక శాస్త్రాల్లో నిష్ణాతులైనటువంటి సురేశ్వరాచార్యులు గారిని మొదటి ఆచార్యులుగా నియమించారు. ఆనాటి సురేశ్వరాచార్యుల నుంచి ఈనాటి పీఠాధీశ్వరులైనటువంటి జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీర్థ మహాస్వామి వారు, వారి కరకమల సంజాతులు అంటే వారి ఉత్తరాధికారి జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతి స్వామి దాకా అది ఒక ధర్మానికి ప్రతీకగా ఉన్నటువంటి పీఠం. ఈ 4 ఆమ్నాయ పీఠాల్లో కూడా ఏదైనా ధర్మ సంశయం వచ్చినప్పుడు ఆ సంశయాన్ని తీర్చే బాధ్యత కూడా దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠానికే ఉంది.